సంధ్యని చూసి ఆకాష్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. బట్ తన వల్ల అవ్వడం లేదు. విక్రమ్ మనుషులు కొట్టిన దెబ్బలకు తను బాగా అలసిపోయి నోరు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏమీ చేయలేక కన్నీళ్లతో సంధ్యని చూస్తూ ఉండిపోయాడు. సంధ్య కూడా ఆకాష్ని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. తను ఏదైతే జరగకూడదని ఇన్ని రోజులు భయపడిందో అదే జరిగింది. ఆకాష్ని ఇప్పుడు ఈ స్టేట్లో చూస్తుంటే తన గుండెల్లో ఎవరో కత్తితో పొడుస్తున్నట్లు అనిపిస్తుంది. తను తల పైకి ఎత్తి విక్రమ్ని చూస్తూ, ఎందుకు విక్రమ్, ఎందుకు ఆకాష్ని బంధించావు, ఎందుకలా కొట్టావు అని అడుగుతుంది. కొట్టడం కాదు బేబీ, చంపేయాలి వాడిని, లేకపోతే నిన్నే లవ్ చేస్తాడా, నీకు దూరంగా ఉండమంటే నన్నే కొడతాడా, ఎంత ధైర్యం వాడికి. ఈ విక్రమ్ వర్మతో పెట్టుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. నేను వార్నింగ్ ఇచ్చినప్పుడే వాడు హీరోయిజంకి పోకుండా సైలెంట్గా సైడ్ అయిపోయి ఉంటే ఇప్పుడు వాడికి ఈ గతి పట్టేది కాదు అని చెప్తాడు. సంధ్యకి కన్నీళ్లు ఆగడం లేదు, ఏడుస్తూనే ఉంది. తన వల్ల ఇప్పుడు ఆకాష్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాడని చాలా గిల్టీగా ఫీల్ అయింది. విక్రమ్ ఇంకా మాట్లాడుతూ, నాతో పెట్టుకున్న వాళ్ళని నేను బ్రతకనివ్వను. ఇప్పుడు వాడిని కూడా ఇంతకు ముందు నాతో పెట్టుకున్న వాళ్ళను ఎలా అయితే చంపానో వాడిని కూడా అంతకన్నా దారుణంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపుతా అని చెప్పాడు. ఆ మాటలకి భయంతో సంధ్యకి హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. తను వెంటనే లేచి, నో విక్రమ్, ఆకాష్ని ఏం చేయొద్దు ప్లీజ్, తనని వదిలిపెట్టు, నీకు దండం పెడతాను అని వేడుకుంటుంది. ఆకాష్ గుండె విలవిలలాడుతుంది సంధ్యని ఇలా చూస్తుంటే. విక్రమ్కి ఏమో సంధ్య తన దారికి వస్తుందని పెదవులపై చిన్న స్మైల్ వచ్చి చేరింది. తను ఒక్క చేతితోనే సంధ్య బుగ్గలు పట్టుకొని, ఆల్ రైట్ బేబీ, వాడిని వదిలేయాలని లేకపోయినా నీకోసం వాడిని వదిలేస్తా. మరి నేను చెప్పినట్టు వింటావా, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నీ బాడీ నాకు ఇస్తావా బేబీ అంటూ సంధ్య కింది పెదవి పట్టుకొని లాగుతాడు. విక్రమ్ నీచమైన మాటలకు ఆకాష్కి చెప్పలేనంత కోపం, ఉక్రోషం వస్తుంది. మైండ్లో విక్రమ్ని చంపేయాలని అనుకుంటాడు. ఎలాగైనా ఓపిక తెచ్చుకొని మాట్లాడుతూ, సంధ్య, వాడు నన్నేం చేసినా పర్లేదు, నువ్వు మాత్రం ఆ నీచుడికి లొంగిపోకు చెప్తున్నా, వాడి చేయిని కూడా నిన్ను తాకనివ్వకు అని విక్రమ్ని ఇంటెన్స్గా చూస్తూ చెప్తాడు. సంధ్యకి విక్రమ్ చెంప చెల్లు మనిపించాలని ఉన్నా కంట్రోల్ చేసుకొని విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ, విక్రమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ప్లీజ్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నాకు ఇష్టం లేదు, నేను ఆకాష్ని ప్రాణంగా ప్రేమిస్తున్నా, తనని తప్ప వేరే ఎవరిని నా భర్తగా నేను ఊహించుకోలేను, దయచేసి మమ్మల్ని దూరం చేయకు ప్లీజ్, తను దూరం అయితే తట్టుకునే శక్తి నా మనసుకి లేదు, నా గుండె ఆగిపోతుంది, ఇష్టం లేని దాన్ని చేసుకొని నువ్వేం సుఖపడతావు విక్రమ్, వేరే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, అలా అని ఇలా ఎత్తుకొచ్చి బలవంతంగా కాదు, పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు వారి మనసులకు సంబంధించిన విషయం, ఒకరినొకరు నచ్చాలి, ఇద్దరి మనసులు కలవాలి, అప్పుడే ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి, కానీ ఇలా కామంతో పెళ్లి చేసుకోకూడదు. నీకు కనుక ఒక చెల్లో అక్కో ఉండి వాళ్ళని ఇలా ఎవడో ఎత్తుకుపోయి వాళ్ళ జీవితం వాళ్ళకు కాకుండా చేస్తే నువ్వు ఊరుకుంటావా విక్రమ్ చెప్పు. నువ్వు నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నప్పుడే నేను సగం చచ్చిపోయాను, ఇంకా చంపేయకు విక్రమ్ అని ప్రాధేయపడుతుంది. విక్రమ్ ఏమీ సమాధానం ఇవ్వడు, ఆలోచించసాగాడు. సంధ్యలో ఆశ తలుక్కుమంది, విక్రమ్లో మార్పు వస్తుందేమో అని. అలాగే మౌనంగా విక్రమ్ని చూస్తూ ఉండిపోయింది. తన చూపుల్లో ఆతృత, ఏం జవాబిస్తాడో అని. విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకొని తన ఎడమ చేయి వేళ్లతో ఫర్హెడ్ రుద్దుకుంటాడు తల నొప్పిగా ఉన్నట్టు. తర్వాత కళ్ళు తెరిచి చిరాకుగా సంధ్యని చూస్తూ, చూడు డార్లింగ్, నాకు సెంటిమెంట్లు లేవు, సో నువ్వు చెల్లి గిల్లి అక్క తొక్క అంటూ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూడకు, అది వర్కౌట్ అవ్వదు, అర్థమైందా. అండ్ నిన్ను పెళ్లి చేసుకుంటే నేనెందుకు సుఖపడను, నీ బాడీ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ వేరే ఏ అమ్మాయి బాడీ ఇవ్వలేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటే రోజు హెవీగా సుఖపడొచ్చని ఆ డెసిషన్ తీసుకున్నా, అండ్ చేసుకుంటా, నువ్వు బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా నీకు డైవర్స్ ఇచ్చి వేరే దాన్ని చేసుకుంటా, నువ్వు చెప్పాలా అని చెప్తాడు. అతని మాటలకు సంధ్య ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో రోషంతో ఒళ్ళంతా కంపించిపోయింది. నీకు జాలి, దయ, మానవత్వం అనేవి ఏవీ లేవని మరొకసారి ప్రూవ్ చేశావు. నీలాంటి రాక్షసుడి నుండి అవి ఆశించడం నా మూర్ఖత్వం. నన్ను వాడుకొని ప్రాణం లేని బొమ్మలా చేసి వదిలేస్తా అంటున్నావు. థూ, నీది ఒక బతికేనా, ఎదవ బతుకు, ఇలాంటి బతుకు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే, చిచ్చి, నిన్ను చూస్తుంటేనే తేళ్ళు జరులు పాకుతున్నట్లు ఉంది అని సంధ్య తిడుతుంటే
విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. పిడికిలి గట్టిగా బిగించాడు. అయినా నిన్ను ఎంత తిట్టినా వేస్ట్. నిన్ను తిట్టినా ఒకటే, కుక్కని తిట్టినా ఒకటే అని అసహించుకుంది. అంతే. అప్పటిదాకా ఆపుకున్న కోపాన్ని ఇంకా ఆపుకోకుండా విక్రమ్ కోపంగా సంధ్య పీక పట్టుకొని గోడకేసి అదిమాడు. ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? నాకు గాని తిక్క రేగిందో పీక పిసికి చంపినా చంపేస్తా చెప్తున్నా అంటూ సంధ్య పీక గట్టిగా పిసికాడు. సంధ్య ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంది. ఊపిరి ఆడట్లేదు తనకి. నోరు ముక్కు రెండిటితో గాలి పీల్చుకోవడానికి ట్రై చేసినా లాభం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది తనకి. రేయ్ నా కొడక, వదలరా తనని, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అరుస్తాడు ఆకాష్. విక్రమ్ సంధ్యని వదలకుండా అలాగే పట్టుకొని ఆకాష్ వైపు మొహం తిప్పి, ఏం చేస్తావురా నువ్వు? ఏం చేయగలవు? రేయ్ వాడిని వదిలేయండ్రా, ఏదో చేస్తాడంట, చూద్దాం ఏం చేస్తాడో అని తన మనుషులకు చెప్పాడు. వెంటనే విక్రమ్ మనుషులు ఆకాష్ కట్లు విప్పేశారు. ఆకాష్ లేచి నడవబోయి కింద పడిపోయాడు. అది చూసి విక్రమ్ ఒక రకంగా నవ్వుతూ సంధ్యని వదిలేశాడు. సంధ్య దగ్గుతూ ఊపిరి పీల్చుకుంది. నువ్వేమీ చేయలేవు, నేను దాన్ని ఏం చేసినా నువ్వు ఏం చేయలేవు అని సంధ్యని తన వైపుకి లాక్కొని తనని ఆకాష్ వైపు తిప్పి వెనుక నుండి హక్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడు, నీ లవర్ని నీ కళ్ళ ముందే ఏం చేస్తానో, నువ్వు చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేవు అని విక్రమ్ తన ఎడమ చేత్తో సంధ్య 2 చేతులను గట్టిగా పట్టుకొని తన కుడి చేతిని సంధ్య డ్రెస్ లోపలికి పోనించాడు. నో ప్లీజ్, వద్దు, స్టాప్ ఇట్ అంటూ ఆకాష్ గట్టిగా అరిచాడు. విక్రమ్ కన్నింగా నవ్వుతూ తన చేయిని సంధ్య ఛాతీ మీదకు తీసుకెళ్లాడు. సంధ్య విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ విక్రమ్ దృఢమైన శరీరంతో పోటీ పడలేకపోయింది. ఆకాష్ ఆపై చూడలేక తల దించుకొని బాధపడుతున్నాడు. తన కళ్ళల్లో నుండి నీళ్లు ఆగట్లేదు. సంధ్యని కాపాడలేకపోతున్నా అని తన మీద తనకే కోపం, అసహ్యం వేస్తుంటే తనకి ఈ పరిస్థితి పట్టించిన విక్రమ్ మీద పగ ప్రతి ఒక్క సెకండ్కి పెరుగుతూనే ఉంది. ఆకాష్ అయితే తల దించుకున్నాడు కానీ విక్రమ్ బాడీగార్డ్స్ మాత్రం చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు. సంధ్యకి చచ్చిపోవాలనిపించింది. ఎందుకు విక్రమ్ నన్ను ఇలా హింసిస్తున్నావు? దీనికన్నా కత్తి పొడిచి జస్ట్ నన్ను చంపేసేయి అని నిస్సహాయంగా చెప్తుంది. చంపాల్సింది నిన్ను కాదు, నీ ప్రియుడిని. అప్పుడే నువ్వు నా దారికి వస్తావు అని విక్రమ్ సంధ్యని వదిలేసి తన బాడీగార్డ్స్తో, రేయ్ వాణ్ణి కొట్టి చంపేయండ్రా అని ఆర్డర్ వేశాడు. వెంటనే 4 బాడీగార్డులు రాడుతో ఆకాష్ని చుట్టుముట్టి కొట్టడం ప్రారంభించారు. వద్దు, నో విక్రమ్, ఆపమని చెప్పు అని సంధ్య అరుస్తుంది. విక్రమ్ నవ్వుతాడు. వద్దు ప్లీజ్, వాళ్ళని కొట్టొద్దని చెప్పు, నీకు దండం పెడతాను విక్రమ్ అని చేతులు జోడించి వేడుకుంటుంది. అయినా ఆ రాక్షసుడి హృదయం చలించదు. ఆకాష్ని బాగా కొడుతున్నారు. సంధ్యకి కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. అసలు ఆ దృశ్యం చూడలేక ముఖం పక్కకు తిప్పుకుంది. కొట్టొద్దని చెప్పు విక్రమ్ అని గట్టిగా అరుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది. నో డార్లింగ్, తప్పు, నువ్వు అలా మొహం తిప్పుకోకూడదు, నువ్వు చూడాలి అని విక్రమ్ సంధ్య ఫేస్ పట్టుకొని బలవంతంగా ఆకాష్ని చూపిస్తూ ఉంటాడు. చూడవే చూడు, నువ్వు చూస్తుండగానే వాడి ప్రాణాలు తీసి నిన్ను నా దాన్ని చేసుకుంటా అని భయంకరంగా నవ్వాడు. సంధ్య వద్దు వద్దు, వదిలేయమని చెప్పు అంటూ విక్రమ్ పట్టు నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో సైడ్ నుండి ఒకడు ఆకాష్ తలపై రాడ్డుతో కొట్టాడు. అంతే, ఆకాష్ తల నుండి బ్లడ్ కారుతూ అతని బుగ్గల మీద నుండి జారుతూ కింద పడుతూ నేలని తడిపేస్తుంది. అది చూసి సంధ్యకి గుండె ఆగినంత పని అయింది. ఏమీ చేయలేక ఆ రాక్షసుడి కాళ్ళు పట్టుకొని ఆకాష్ని వదిలేయమని ప్రాధేయపడింది. అది ఏమాత్రం ఊహించని విక్రమ్ వెంటనే వదిలించుకునే యత్నంలో తూలి పడబోయి చటుక్కున తమాయించుకున్నాడు. సంధ్య, వాట్ ది హెల్, ఆల్మోస్ట్ నన్ను కింద పడేసేదానివి, లే పైకి లే అని తన భుజాలు పట్టుకొని పైకి లేపాడు. ప్లీజ్ విక్రమ్, వాళ్ళని కొట్టొద్దని చెప్పు అని వెక్కి వెక్కి ఏడ్చింది. మరి నేను చెప్పినట్టు చేస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సంధ్య కన్నీళ్లు తుడుస్తూ. చేస్తాను ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని సంధ్య లొంగిపోయింది. సంధ్య మాటలకి సంతోషించిన విక్రమ్ ముసిముసిగా నవ్వుతూ తన బాడీగార్డ్లతో, రే ఆపండిరా, ఇంకా కొడితే వాడు పాపం చచ్చిపోతాడు అని వెక్కిరిస్తున్నట్లు చెప్పాడు. వాళ్ళు వెంటనే కొట్టడం ఆపేస్తారు. సంధ్య వెంటనే క్నీస్పై కూర్చొని ల్యాప్టాప్ తన ఒళ్ళో పెట్టుకొని ల్యాప్టాప్ స్క్రీన్ టచ్ చేస్తూ
ఆకాష్ని పిలుస్తుంది. ఆకాష్కి కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ సంధ్య ఎందుకు అని ఇంకా ఏదో అనడానికి ప్రయత్నిస్తున్నాడు. బట్ తన వల్ల అవ్వడం లేదు. అతని కళ్ళ ముందు చీకటి వలయంలా ఏర్పడసాగింది. కళ్ళకి ఏం కనిపించడం లేదు. ఆ తర్వాత తనకి ఏం తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. సంధ్య చాలా కంగారుగా ఆకాష్ ఆకాష్ అని పిలుస్తుంది. ఆకాష్ కదలడు. అతని తల నుండి రక్తం కారుతుంది. విక్రమ్ బ్లడ్ ఎక్కువ పోతుంది. తొందరగా ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు. తనకి ఏదైనా అయితే నేను మాత్రం ప్రాణంతో ఉండను అని ఏడుస్తుంది. దానికి విక్రమ్కి ఏమాత్రం ఇష్టం లేకపోయినా సంధ్య తనని పెళ్లి చేసుకుంటానని తన మాట వింటానని ఒప్పుకుంది కాబట్టి రేయ్ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండిరా అని చెప్తాడు. అలాగే బాస్ అని వాళ్ళు ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. విక్రమ్ ల్యాప్టాప్ ఆఫ్ చేసేసి నైట్ స్టాండ్ మీద పెట్టాడు. సంధ్య అక్కడే కూపకూలి 2 మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి తనే ఊరుకుంటుందిలే అని విక్రమ్ తనని పట్టించుకోడు. అలాగే తనని ఎడవనిచ్చాడు. తను మొబైల్ తీసి ఆరాధ్యతో చాట్ చేస్తూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత కూడా సంధ్య ఇంకా ఏడుస్తూనే ఉంది. స్లోగా సంధ్య తరచు కన్నీళ్ళు విక్రమ్ని ఎఫెక్ట్ చేయడం ప్రారంభించాయి. గుండె మొత్తం బాధతో బరువెక్కింది. వెళ్ళి సంధ్యని తన కౌగిల్లో తీసుకొని ఓదార్చాలని ఉంది. కానీ ఏమని ఓదారుస్తాడు? తనే ఆమె కన్నీళ్లకు కారణమైనప్పుడు. సో ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్తో తన జుట్టుని చెడగొట్టుకుంటూ హాల్లోకి వెళ్ళి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో విక్రమ్కి తన మనుషుల నుండి కాల్ వస్తుంది. తను లిఫ్ట్ చేసి ఇప్పుడెలా ఉందిరా వాడికి అని అడుగుతాడు. దానికి విక్రమ్ మనుషులు ఆకాష్కి ఏం కాలేదు, బాగానే ఉన్నాడని సమాధానం చెప్తారు. విక్రమ్ బెడ్రూమ్లోకి వెళ్ళి సంధ్యతో ఈ విషయం చెప్పగానే సంధ్య మనసు కాస్త తేలికైంది. ఆనందంతో కళ్ళలో నీళ్లు ఆగట్లేదు. ఏయ్ ఇక ఏడ్చింది చాలే కానీ వెళ్ళి ముఖం కడుక్కొని రా, వరస్ట్గా ఉన్నావు, చూడలేకపోతున్నా అని చెప్తాడు విక్రమ్. బట్ సంధ్యకి చాలా నీరసంగా ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు విప్పి సూటిగా చూడడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వెనకున్న గోడకి తల ఆనించి కళ్ళు మూసుకుంటుంది. సంధ్య తన మాట వినకపోయేసరికి విక్రమ్కి కోపం వచ్చి సంధ్య నీకే చెప్పేది, చెప్తే అర్థం కావడం లేదా అని అరుస్తాడు. సంధ్య ఎలాగైనా ఓపిక తెచ్చుకొని చిన్నగా లేచి బాత్రూమ్ వైపు అడుగులేస్తుంది. విక్రమ్ తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సంధ్యకి కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోతున్నాయి. ఇక నుంచునే శక్తి కూడా లేక కింద పడబోయింది. కానీ విక్రమ్ సంధ్య అంటూ పిలుస్తూ 2 అడుగుల్లోనే తనని చేరుకొని తనని పడిపోకుండా పట్టుకున్నాడు. సంధ్య నీరసంగా కళ్ళు తెరిచి చూసింది. ఏమైంది సంధ్య అన్నాడు కంగారుగా విక్రమ్. ఏమో విక్రమ్, ఏదేదో అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంది సంధ్య వెక్కిళ్ళ మధ్య. విక్రమ్ సంధ్యని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొని సంధ్యకి నీళ్లు తాగించాడు. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా బేబీ, అందుకే ఇలా అవుతుంది. పద ముందు ఏదైనా తిందువు అని అన్నాడు. నాకు వద్దు విక్రమ్, ఆకలిగా లేదు అంది సంధ్య చాలా నీరసంగా. ఇంత నీరసంగా ఉండి ఆకలి లేదంటావేంటి? పద నువ్వు తినాల్సిందే అని అన్నాడు విక్రమ్. విక్రమ్ నాకు తినాలని లేదు, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు, నన్ను ఒంటరిగా వదిలేయి అని మొండిగా చెప్తుంది. విక్రమ్ 1 నిమిషం వరకు ఏమీ మాట్లాడాడు. సైలెంట్గా సంధ్యని చూస్తూ ఉంటాడు. తర్వాత లేచి నిల్చొని తన పాకెట్లో నుండి ఫోన్ తీసి తన మనుషులకు కాల్ చేస్తాడు. చెప్పండి బాస్ అని చెప్తారు వాళ్ళు. అప్పుడు విక్రమ్ సంధ్య వైపు చూస్తూ రేయ్ ఆ ఆకాష్ గడిని చంపేయండిరా, వాడు బ్రతికే ఉంటే ఇది ఇలాగే ఏడుస్తూ తిండి నిద్ర మానేస్తుంది. అదే వాడే లేకపోతే మహా అంటే 2-3 రోజులు బాధపడుతుంది అంతేగా, అందుకే వాడిని అని విక్రమ్ ఇంకా ఏదో చెప్తుంటే సంధ్య వెంటనే వద్దు విక్రమ్ ప్లీజ్ తింటాను, ఆకాష్ని ఏం చేయొద్దు ప్లీజ్ అని కన్నీళ్లతో విక్రమ్ చేతులు పట్టుకుంటుంది. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్, ఇలాగే నేను చెప్పినట్టు బ్లైండ్గా వింటూ ఉండు, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది, వాడి లైఫ్ కూడా బాగుంటుంది అంటూ విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తూ వెళ్ళి మొహం కడుక్కొని రా, డిన్నర్ చేద్దాం అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ హాల్లోకి వెళ్ళి ఫుడ్ కవర్స్ అన్నీ తీసేసి చైర్ మీద కూర్చుంటాడు. ఎంతసేపు సంధ్య, రా తొందరగా అని అరుస్తాడు. అది విని సంధ్య వస్తున్నా అని మొహం కడుక్కొని వస్తుంది. సంధ్య మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి
విక్రమ్కి దూరంగా ఒక చైర్ మీద కూర్చుంటుంది. సంధ్య కూర్చోవడం చూసి విక్రమ్ సంధ్య వైపు సీరియస్గా చూస్తాడు. అది గమనించిన సంధ్య భయపడి, ఏమైంది, ఎందుకు నా వైపు సీరియస్గా చూస్తున్నావు అని అడిగింది. విక్రమ్ తన కళ్ళు ఇంకా సంధ్య వైపే ఉంచి తన మోచేతిని టేబుల్పై ఉంచుతూ, ఎందుకు అక్కడ కూర్చున్నావు అని అడిగాడు. సంధ్య కొంచెం తడబడుతూ, నాకు ఇక్కడ కూర్చోాలనిపించింది అని సమాధానం ఇచ్చింది. నువ్వు నాకు దూరంగా ఉండడం నాకు నచ్చలేదు, ఇక్కడికి రా, వచ్చిలా కూర్చో అన్నాడు విక్రమ్ గంభీరంగా సంధ్య వైపే తదేకంగా చూస్తూ. విక్రమ్కి కోపం తెప్పించడం ఇష్టం లేక సంధ్య మెల్లిగా లేచి వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంది. బేబీ చూడు, నీకోసం ఎన్ని ఐటమ్స్ తెచ్చానో అని చెప్పాడు. ఎందుకు ఇన్ని ఐటమ్స్, చాలా వేస్ట్ అయిపోతాయి అని చెప్పింది సంధ్య. ఐ డోంట్ కేర్ బేబీ, ముందు నువ్వు తిను, అసలే నీ బుజ్జి పొట్ట తట్టుకోలేదు అని చెప్పాడు. సంధ్య రైస్ అండ్ తన ముందు ఉన్న కర్రీ వేసుకొని కలుపుకుంటుంది. అసలు తనకి తినాలని లేదు. ఆకాశే మెదులుతున్నాడు కళ్ళల్లో. ఆకాష్ రక్తపు మడుగుల్లో కదలకుండా పడి ఉండడం పదే పదే గుర్తుకు వస్తుంటే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంధ్య ఎటో చూస్తూ ఉండడం చూసి విక్రమ్, తిను బేబీ అని చెప్పాడు. సంధ్య తల ఊపి తన ప్లేట్ వైపు చూసింది మరియు తదేకంగా చూస్తూనే ఉంది. విక్రమ్ నిట్టూర్చి స్పూన్ తీసుకొని స్పూన్తో సంధ్య ప్లేట్లో నుండి రైస్ తీసుకొని సంధ్య పెదవుల దగ్గర పెట్టి ఓపెన్ అని ఆర్డర్ వేశాడు. సంధ్య విక్రమ్ వైపు చూసింది, కానీ విక్రమ్ చెప్పినట్లు ఆహారాన్ని నోట్లో తీసుకోవడానికి తన పెదాలు విడదీసింది. గుడ్ గర్ల్ అంటూ విక్రమ్ తనని తినిపించాడు. మళ్ళీ తినిపిస్తుంటే వద్దు నేను తింటాను అని చెప్పింది. ఫైన్ అని విక్రమ్ స్పూన్ పక్కన పెట్టేశాడు. సంధ్య ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఒకసారి నమిలి విక్రమ్ వైపు చూస్తూ ఆగిపోయింది. విక్రమ్ అప్పటికే ఆమె వైపు మొహంలో చిరునవ్వుతో చూస్తున్నాడు. తను మామూలుగానే చూస్తున్నాడు, కానీ సంధ్యకి అయితే భయం వేసింది. తను చూపు తిప్పుకొని నెర్వస్గా తినడం ప్రారంభించింది. సడన్గా విక్రమ్ సంధ్య తొడ మీద చేయి వేశాడు. మెల్లగా పిసుకుతూ పైకి కిందికి రబ్ చేస్తున్నాడు. సంధ్యకి ఊపిరి వేగవంతమైంది. తను విక్రమ్ చేయి మీద తన వణుకుతున్న చేయి వేసి వదలమన్నట్టు విక్రమ్ వైపు చూసింది. పిసుకుతున్నప్పుడు పిసికించుకోవాలి తప్ప అడ్డు చెప్పకూడదు సంధ్య, లేదంటే తెలుసుగా ఏమవుతుందో అని బెదిరించాడు. ఆ బెదిరింపుకి భయపడిన సంధ్య విక్రమ్ చేతి నుండి చేయిని తీసేసి మళ్ళీ తినడం ప్రారంభించింది. విక్రమ్ నవ్వాడు. తన శత్రువు లవర్ తన కంట్రోల్లో ఉంది. తను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉందని విక్రమ్ గర్వంగా ఫీల్ అయ్యాడు. సడన్గా సంధ్యకి పోరపోయి దగ్గుతుంది. విక్రమ్ వెంటనే లేచి సంధ్యకి వాటర్ తాగిస్తూ మరో చేత్తో సంధ్య నెత్తి మీద మెల్లిగా కొడుతూ, మెల్లిగా బేబీ మెల్లిగా అని చెప్పాడు. సంధ్య వాటరు తాగేసి చేయి కడుక్కుంది. ఏంటి ఇంత కొంచెం తిన్నావు అని అడిగాడు. నేను ఎప్పుడు ఇంతే తింటాను అని చెప్పింది సంధ్య. సరే ఇక్కడికి రా, వచ్చిలా కూర్చో అంటూ సంధ్యని విక్రమ్ తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. విక్రమ్ అంతా దగ్గరగా ఉంటే సంధ్యకి కంపరంగా ఉంది, కానీ పెనుగులాడితే విక్రమ్ ఏం చేస్తాడో అని భయంతో సైలెంట్గా కూర్చుంది. ఇప్పుడు తన భయం తన గురించి కాదు, తను ప్రాణంగా ప్రేమించిన ఆకాష్ గురించి. బేబీ నీ ఆకలి తీరింది, మరి నా ఆకలి సంగతి ఏంటి అని కొంటెగా చూస్తూ అడిగాడు విక్రమ్. తన మాటల వెనక ఉన్న అర్థం చేసుకున్న సంధ్య ఏమీ తెలియనట్టు అమాయకంగా, అయితే తినేసే విక్రమ్, అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయిగా అని చెప్పింది. నాకు నిన్ను తినాలని ఉంది బేబీ అని చెప్పాడు విక్రమ్ సంధ్య పెదవులని టచ్ చేస్తూ. సంధ్యకి భయం వేసింది, కానీ తన భయాన్ని బయటకు చూపించకుండా, నో విక్రమ్ ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ వద్దు, మన పెళ్ళి తర్వాత నువ్వేం అడిగినా నో చెప్పను, బట్ ఇప్పుడు వద్దు అని చెప్తుంది. కానీ తనకి తెలుసు విక్రమ్ తన మాట వినడని, తనని ఎలాగైనా ఈరోజు బలవంతంగా లొంగ తీసుకుంటాడని భయంతో ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. బట్ విక్రమ్ ఏమో సంధ్య నోటి నుండి మన పెళ్ళి అని వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ హ్యాపీనెస్లోనే ఓకే నా డార్లింగ్ ఎలా చెప్తే అలాగే అని సంధ్య బుగ్గలు పట్టుకొని లాగాడు. ఆ సమాధానం ఊహించని సంధ్య షాక్ అయి విక్రమ్నే చూస్తూ ఉంది. బట్ బేబీ అట్లీస్ట్ నాకు కిస్సెస్ అయినా కావాలి, లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పాడు. సంధ్య సైలెంట్గా కళ్ళు కిందికి దించుకుంటుంది. అప్పుడు విక్రమ్, నో సంధ్య, అవి కూడా పెళ్ళి తర్వాతే అంటే ఊరుకునేది లేదు అని కొంచెం సీరియస్గా చెప్తాడు. విక్రమ్కి కోపం వస్తుందని అర్థమై
సంధ్య సరే అన్నట్టు తల ఊపింది. గుడ్, నౌ గివ్ మీ ఏ కిస్ అంటూ తన కుర్చీలో వెనక్కి వాలాడు. అందుకు సంధ్య మనసు ఒప్పుకోదు. విక్రమ్ని చూస్తుంటేనే తనకి చెప్పలేనంత కోపం, అసహ్యం వేస్తుంది. అలాంటిది తనకి కిస్ చేయాలంటే ఎలా చేస్తుంది? విక్రమ్ సంధ్య భుజం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. నేను నీకు ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అది కూడా పూర్తి మనసు పెట్టి చేయాలి. లేదంటే నీ ప్రియుడు ఈ భూమి మీద ఉండడు అని మరొకసారి బెదిరించాడు. సంధ్యకి ఇష్టం లేకపోయినా ఆకాష్ కన్నా ఏది ఎక్కువ కాదు అనుకొని విక్రమ్ ఫేస్ పట్టుకుంది తనని కిస్ చేయడానికి. కానీ అప్పుడే సడన్గా సంధ్యకి ఒక డౌట్ వచ్చింది. విక్రమ్ ఆకాష్కి ఏమీ కాలేదన్నది నిజమేనా? అసలు విక్రమ్ మనుషులు ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్లారా? లేకపోతే ఆకాష్ని ఏదైనా చేసి వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారా అని డౌట్ వచ్చింది. ఇస్తాను విక్రమ్, బట్ నన్ను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళవా ప్లీజ్, ఆకాష్ని చూడాలని ఉంది అని చెప్తుంది. విక్రమ్ వెంటనే కరాఖండిగా నో అని చెప్పేస్తాడు. సంధ్య విక్రమ్ 2 చేతులు పట్టుకొని, ప్లీజ్ విక్రమ్, ఆకాష్ని అలా రక్తంలో చూసినప్పటి నుండి తనే మెదులుతున్నాడు కళ్ళల్లో. ఒకసారి తనని చూసి తనతో 2 మాటలు మాట్లాడితే మనసు కొంచెం కుదుట పడుతుంది. ప్లీజ్ కాదనకు, నేను నా లైఫ్నే నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఈ మాత్రం చేయలేవా అని బతిమిలాడుతుంది. విక్రమ్ 2 నిమిషాలు ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. సంధ్యకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ముందు కిస్ ఇవ్వు, తీసుకెళ్తా కానీ అని చెప్తాడు. సంధ్య ఊపిరి పీల్చుకొని తన చేతులలో విక్రమ్ ఫేస్ పట్టుకొని సాఫ్ట్గా తన పెదాలను విక్రమ్ పెదాలతో కలిపేసింది. అంతే, విక్రమ్ ఒంట్లోకి కరెంటు ప్రవహించినట్టు ఒక్కసారిగా ఒళ్ళు వేడెక్కింది. తను సంధ్య నడుము చుట్టూ చేతులు వేసి ఆమెను తన కేసి అదుముకుంటూ ఆమె పెదాలను తన పెదాలతో వ్యతిరేకంగా కదిలించాడు. సంధ్య చాలా సాఫ్ట్గా, స్లోగా బట్ ప్యాషనెట్గా కిస్ చేస్తుంది. విక్రమ్ గుండె అదేదో డ్రమ్ కొట్టినట్టు మోగుతూ ఉంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. తనకి ఎంతోమంది అమ్మాయిలు కిస్ చేశారు, కానీ వాళ్ళతో ఎప్పుడూ ఇలాంటి ఫీల్ రాలేదు. తనకి స్వర్గంలో తేలుతున్నట్లుంది. సడన్గా విక్రమ్ ముగ్గుల మీద సంధ్య కన్నీళ్లు పడుతుంటాయి. వాటిని విక్రమ్ ఏమాత్రం పట్టించుకోకుండా కిస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. 5 మినిట్స్ తర్వాత సంధ్య చిన్నగా వదిలేస్తుంది. థ్యాంక్స్ బేబీ, దట్ వాస్ ఆసమ్ అని చెప్పాడు నవ్వుతూ. సంధ్య ఎర్రగా మారిన కళ్ళతో విక్రమ్ని ద్వేషంతో చూస్తూ ఉంది. వెళ్దామా అని అడిగాడు. సంధ్య తల ఊపింది. పద అని సంధ్యని వదిలేశాడు. సంధ్య ఇప్పుడే వస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ బయటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. సంధ్య బాత్రూంలోకి వెళ్ళి తన పెదాలను సబ్బుతో రాఖీ కడిగి తర్వాత తన చేతితో తుడుచుకొని బయటకు వచ్చింది. సంధ్య పెదవులు రక్తం రంగులోకి మారాయి. అది గమనించిన విక్రమ్ తన పెదవులు తాకడం వల్లనే సంధ్య తనని తాను హింసించుకుంది అని అనుకోగానే మనసు చివుక్కుమంది. తనకి మాటలు రావట్లేదు. తను సైలెంట్గా నిట్టూర్చి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పోనించాడు. 40 మినిట్స్లో వీళ్ళు హాస్పిటల్ చేరుకున్నారు. కారు హాస్పిటల్ ముందు ఆగగానే సంధ్య వెంటనే కార్ దిగి లోపలికి పరిగెత్తింది. ఏ మెంటల్ ఆగు అంటూ విక్రమ్ కార్ లాక్ చేసేసి సంధ్య వెనకాలే వెళ్తాడు. రిసెప్షనిస్ట్ దగ్గర ఆకాష్ ఏ రూమ్లో ఉన్నాడో కనుక్కొని ఆ రూమ్ వైపు పరిగెత్తింది. విక్రమ్ డియర్ గాడ్ అని నిట్టూర్చుతూ తనని ఫాలో అవుతాడు. ఆ రూమ్ ముందు విక్రమ్ బాడీగార్డ్స్ ఉంటారు. వాళ్ళు సంధ్యని చూసి షాక్ అవుతారు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, పారిపోయి వచ్చిందా అని ఒకరినొకరు ప్రశ్నించుకొని సంధ్యని పట్టుకోవడానికి అడుగు ముందుకేస్తారు. కానీ అప్పుడే విక్రమ్ సంధ్య వెనక కొంచెం దూరంలో క్యాజువల్గా జుట్టు సరిచేసుకుంటూ వస్తూ కనిపిస్తాడు. కామ్గా ఉన్న విక్రమ్ ఎక్స్ప్రెషన్ని చూసి వాళ్ళు విక్రమే తీసుకొచ్చాడని సైలెంట్ అయిపోతారు. సంధ్య డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తుంది. బెడ్ మీద ఒంటి నిండా కట్లతో స్పృహ లేకుండా నిర్జీవంగా ఉన్న ఆకాష్ని చూడగానే చివుక్కుమంది సంధ్య మనసు. ఆకాష్ పక్కనే నర్స్ ఆకాష్కి ఇంజెక్షన్ ఇస్తూ కనిపిస్తుంది. సిస్టర్, ఇప్పుడు ఆకాష్కి ఎలా ఉంది, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. నో నీడ్ టు వరీ, సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ఏమీ కాలేదు. తలకి 12 స్టిచెస్ పడ్డాయి. హీఈస్ కంప్లీట్లీ సేఫ్ నౌ అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. సంధ్య మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న స్టూల్ని బెడ్ దగ్గరికి లాక్కొని దాని మీద కూర్చుంటుంది.
మెల్లిగా ఆకాష్ చేయి తన చేతుల్లోకి తీసుకుంటుంది. అది బయట నుండి చూస్తున్న విక్రమ్కి లోపలికి రావాలనిపించదు. వీడు పైకి పోయి ఉంటే పీడ వదిలిపోయేది. ఇది వాడి మీద చూపిస్తున్న ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నా అని అనుకుంటూ లోపలికి చూడలేక అటు తిరిగి సిగరెట్ తీసి కాలుస్తుంటాడు. సంధ్య ఆకాష్ చేయి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ కన్నా, ఇదంతా నా వల్లే. నేను నిన్ను కలవకుండా ఉండి ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అనవసరంగా శాలరీ ఎక్కువ అని ఆ రాక్షసుడి కంపెనీలో చేరి చిక్కుకుపోయాను. నాతో పాటు నిన్ను కూడా ప్రాబ్లంలో పడేశాను అంటూ కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీళ్లు ఆకాష్ చేతిని తాకుతుంటాయి. సంధ్య మాట, తన స్పర్శ ఆకాష్కి తెలుస్తుంటే ఆకాష్కి మెలకువ వస్తుంది. చాలా కష్టంగా కళ్ళు తెరుస్తాడు. సంధ్యని చూడగానే తనకి ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. వెంటనే లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సంధ్య వద్దు కన్నా వద్దు అని తనని పడుకోబెడుతుంది. బట్ ఆకాష్ వినడు. సో సంధ్య తనని జాగ్రత్తగా కూర్చోబెడుతుంది. ఆకాష్ సంధ్యని అపురూపంగా చూస్తూ తన 2 చేతులతో సంధ్య ఫేస్ పట్టుకొని సంధ్య కన్నీళ్లు తుడుస్తూ ప్రేమగా సంధ్య నుడిటి మీద ముద్దు పెడతాడు. సంధ్య కళ్ళు మూసుకొని ఏడుస్తుంది. తనకు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఆకాష్ని ఇలా చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఆకాష్ మెల్లిగా సంధ్యని హత్తుకుంటాడు. సంధ్య ఆకాష్ ఎదపై వాలిపోతుంది. బట్ ఆకాష్ బాడీ పెయిన్లో ఉందని తెలిసి తను ఆకాష్ బాడీపై ఎక్కువ వెయిట్ వేయదు. ఎందుకు వాడికి లొంగిపోయావు సంధ్య? చెప్పానుగా, వాడు నన్నేం చేసినా నువ్వు మాత్రం వాడికి లొంగిపోవద్దని. నా వల్ల నువ్వు నీ లైఫ్ని నాశనం చేసుకుంటుంటే నేను బతుకుండి చూస్తూ ఎలా తట్టుకోగలనని అనుకున్నావు సంధ్య? దానికంటే చావడమే మేలు అని చెప్పాడు. సంధ్య వెంటనే ఆకాష్ పెదవులపై చేయి పెట్టి, ప్లీజ్ అలా మాట్లాడకు ఆకాష్, నేను తట్టుకోలేను. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అందుకే వాడితో పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ నీపై నమ్మకంతో ఒప్పుకున్నా. నువ్వు ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపుతావనే ఆశతోనే ఒప్పుకున్నా. వస్తావు కదా కన్నా? నువ్వు తొందరగా కోలుకొని నా దగ్గరికి వచ్చి నన్ను దూరంగా తీసుకెళ్తావు కదా అని ఆశగా అడిగింది. ఆకాష్ తన పెదవుల మీద ఉన్న సంధ్య చేతిని పట్టుకొని సంధ్య చేతి మీద ముద్దు పెట్టి, వస్తాను బంగారం, నిన్ను వాడికి దక్కనివ్వను అని చెప్తాడు. సంధ్య చిన్నగా స్మైల్ చేస్తూ ఆకాష్ ఫోర్హెడ్ మీద ముద్దు పెడుతుంది. అదే సమయంలో సిగరెట్ పాడేసి విక్రమ్ టైం చూసుకుంటూ ఇటు తిరుగుతాడు. అంతే. వీళ్ళని ఇలా చూసిన విక్రమ్కి ఆకాష్ మీద ద్వేషంతో, సంధ్య మీద కోపంతో రగిలిపోతాడు. కోపంతో డోర్ తన్నుకుంటూ లోపలికి వచ్చి సంధ్య చేయి పట్టుకొని బలంగా తన వైపుకి లాక్కున్నాడు. అమ్మా అంటూ చిన్నగా అరిచింది సంధ్య. అతను లాగిన విసురుకి వెళ్ళి అతని గుండెలపై పడింది. జస్ట్ చూస్తాను, 2 మాటలు మాట్లాడతానని చెప్పి వాడితో రొమాన్స్ చేస్తున్నావా అని కళ్ళు పెద్దవి చేసి అరుస్తాడు. లేదు విక్రమ్, నేను జస్ట్ అని అంటుంటే షటప్, మాట్లాడకు, నోరు విప్పావంటే శాశ్వతంగా మాటలు రాకుండా చేస్తా జాగ్రత్త అని కసురుకుంటాడు. సంధ్య భయంతో తల దించుకుంది. సడన్గా ఆకాష్ మాట్లాడుతూ, రేయ్ విక్రమ్, నిన్ను ఎప్పటికీ వదలనురా. నన్ను నా సంధ్యని ఇంత బాధ పెట్టేందుకు నీ అంతా చూస్తాను. నువ్వు అంతకంత అనుభవించేలా చేస్తాను. నువ్వు ఎంత ట్రై చేసినా నీ కోరిక నెరవేరదు. సంధ్య నీకు దక్కదు, దక్కనివ్వను. సంధ్య మెడలో తాళి కట్టేది ఈ ఆకాష్ రాజ్ మాత్రమే అని చెప్తాడు. చంపేస్తా ఆ మాట అన్నావంటే సంధ్య ఎప్పటికీ ఈ విక్రమ్ వర్మ భార్య మాత్రమే అని విక్రమ్ ఆకాష్ వైపు ఉరిమి చూస్తాడు. కానీ ఆకాష్ ఏమాత్రం భయపడకుండా, నువ్వు భయపడితే భయపడే రకం కాదు నేను. అలా భయపడేవాడినే అయితే నీ కన్ను సంధ్య మీద ఉందని తెలిసిన రోజే నా దారి నేను చూసుకునేవాడిని. అలా చేయలేదంటే అర్థం చేసుకో, నేను తన కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమేనని అని చెప్తాడు. ఆకాష్ అలా చెప్పడంతో విక్రమ్ ఈగో బాగా డ్యామేజ్ అవుతుంది. చావు నీ కళ్ళ ముందర పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా ఈగో చాలా హర్ట్ అవుతుందిరా. కానీ నేను నీకున్న గట్స్కి హ్యాట్సప్ చేస్తున్నా. ఏంట్రా నీ ధైర్యం? ప్రమాదం ఉంది అని తెలిసి కూడా భయపడవెందుకు అని అడుగుతాడు. నాపై నాకు నమ్మకం ఉన్నంత వరకు నీలాంటి రాక్షసులు 100 మంది వచ్చినా ఏం పీకలేరు అని ఆకాష్ పొగరుగా బదిలిస్తాడు. ఆకాష్ సంధ్యకి ఒక అద్భుతంలా కనిపిస్తాడు. ఇప్పటి వరకు తను ఆకాష్ని ఇంత కోపంలో ఎప్పుడు చూడలేదు. రేయ్ ఆకాష్, గుర్తుంచుకో, వారం రోజుల్లో నీ కళ్ళ ముందే నీ ప్రియసి మెడలో తాళి కట్టి నా సొంతం చేసుకుంటా. నా కోరిక నెరవేరుతుంది. ఈ విక్రమ్ వర్మ అంటే ఏమిటో నీకు తెలియజేస్తా అని చెప్తాడు విక్రమ్. చూద్దాం నీ కోరిక నెరవేరుతుందో
నా నమ్మకం నిలబడుతుందో అని ఛాలెంజ్ చేస్తూ ఆకాష్ సైడ్ స్మైల్ ఇస్తాడు. సో అంతే ఫ్రెండ్స్, విక్రమ్ సంధ్య ఫ్యామిలీని ఎలా ఒప్పిస్తాడో అండ్ విక్రమ్ పేరెంట్స్కి సంధ్య నచ్చుతుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ మీరు ఈ స్టోరీలో హీరో ఎవరు అనుకుంటున్నారు? ఆకాషా, విక్రమా?